హాయ్ అందరికీ మరొక మినీ వ్లాగ్తో మేము ముందున్నా. మార్నింగ్ హడావిడిలో అయితే నేను టిఫిన్ చేసేటప్పుడు అటుకులు ఉప్మా చేద్దామనేసి అటుకులు అయితే వాటర్ ఎక్కువ అయితే అటుకులు పడిపోయినాయి. అలానే టిఫిన్ చేశాను. మిగిలినవి అయితే ఏం చేస్తామని ఆలోచిస్తుండగా అటుకుల స్వీట్ అయితే గుర్తుకొచ్చింది. నేను ఇక్కడ వచ్చేసి అటుకుల పాయసం అయితే చేస్తున్నా. చాలా హెల్దీ వేలో షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ షుగర్ అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇక్కడ బెల్లం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చెక్క బెల్లం. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం మొత్తం డ్రై ఫ్రూట్స్ అయితే ఎంచుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి బాదం, కాజు అండ్ కిస్మిస్, ఇది పంకిన్ సీడ్స్ కొన్ని వేసి అయితే నెయ్యిలో దూరగా అయితే వేయించుకొని పక్కకు పెట్టుకొని తర్వాత మనము అటుకులు ఉంటాయి కదా, నానబెట్టిన కొంచెం తడిగానే ఉన్నాయి అటుకులు, అలా కూడా వేయించుకోవచ్చు. ఇవి తడిగా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా కొద్దిగా నెయ్యిలోని డ్రై రోస్ట్ అయితే చేస్తున్న అటుకులని. స్వీట్ అయితే నిజంగా చక్కెరతో తింటే స్వీట్ ఏమో కొంచెం స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది, నాకు అంత నచ్చదు. మా పిల్లలకు కూడా హెల్దీ వేలోనే ఉండాలన్నట్టు బెల్లం అయితే నేను ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేస్తున్నా. ఇలా కొద్దిసేపు అయితే రోస్ట్ అయితే చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడైతే పాలు తీసుకున్న, ఆల్రెడీ పాలు మరిగిన తర్వాత మనం ఫస్ట్ అటుకులు వేసుకోవాలి. అటుకులు మెత్తగా ఉన్నాయి కాబట్టి 2 మినిట్స్లోనైతే ఉడికిపోయినాయి. ఉడికిన తర్వాత మనం ఇప్పుడు పక్కకి ఆల్రెడీ బెల్లం కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం అయితే నేను వేరే స్టవ్ పైన అయితే కరగబెట్టుకున్నా. అది నెక్స్ట్ వచ్చేసి అటుకులు ఉడికిన తర్వాత అటుకుల పాయసంలో వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా స్వీట్లో వేసేసి తర్వాత ఇంకేంది మనం దింపుకొని స్వీట్ వేసేసుకొని తినడమే. చాలా వేడి ఉంటుంది, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. నేను అలా ఊదుతూ తినేసాను. నచ్చితే ఒక చిన్న లైక్. ఓకే.